వెల్కమ్. థ్యాంక్ యూ ప్రశాంత్ సార్. ఆ, ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ లీడర్స్. లీడర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు జూమ్ సెషన్ కి వస్తున్న లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. జూమ్ కండక్ట్ చేస్తున్నటువంటి నిర్విరామంగా కంటిన్యూషన్ గా ఎలాంటి గ్యాప్ లేకుండా కండక్ట్ చేస్తున్నటువంటి విజయరాజ్ సార్కి అండ్ ధ్యానం మెడిటేషన్ ఏదైతే చేపిస్తున్నారో మెడిటేషన్ గురువు దీకొండ పవన్ గారికి మరియు ఆ, ఈరోజు హోస్ట్ చేస్తున్న ప్రశాంత్ సార్కి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు జూమ్ సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయరాజ్ సార్ అండ్ పవన్ సార్, ప్రశాంత్ సార్. ఎందుకంటే రోజు మార్నింగ్ జూమ్ కండక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ప్రతిరోజు చేయడం చాలా 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 కష్టమైన పని. ఎందుకంటే ఎటో మీటింగ్స్కి వెళ్తుంటారు, లేట్ నైట్స్ అవుతుంటాయి, ఆ టైం వీలు కాదు. ఒక్కోసారి 3-4 గంటల వరకు జర్నీ చేస్తుంటారు. చేస్తూ కూడా 5 గంటలకు ఎర్లీ మార్నింగ్ 5 o'clock జూమ్, ఈ బ్రహ్మ ముహూర్తంలో జూమ్ కండక్ట్ చేయడం చాలా చాలా కష్టమైన పని. అయినా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అంటే ప్రాబ్లమ్స్ లేకుండా కంటిన్యూషన్ గా చేస్తున్నందుకు విజయరాజ్ సార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు జిల్లా రవీందర్, డియుసిడి ఫ్రమ్ మంచిర్యాల్. ఈ రోజు అంటే నిన్ననే విజయరాజ్ సార్ కాల్ చేసి జూమ్ చెయ్యాలి రేపు సెషన్ అన్నప్పుడు రాత్రి 10 o'clock ఒక పీపీటీ తయారు చేసుకోవడం జరిగింది లీడర్షిప్ మీద. అది డిస్కస్ చేద్దాం ఈరోజు. ఎవ్రీ సక్సెస్ స్టోరీ అంటే ప్రతి సక్సెస్ స్టోరీకి ముందు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఈరోజు ఓన్లీ సక్సెస్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. అందు గురించి స్లైడ్స్ కొన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఆ అందరూ ఓకే. ఎవ్రీ సక్సెస్ స్టోరీ బిగిన్స్ విత్ నో క్లయింట్స్. అంటే మనం ఏదైనా జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. క్లయింట్స్ అంటే మనము ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, మన కొత్త వాళ్ళు దొరకకపోవచ్చు. దొరికిన చాలా రకాలుగా అబ్జెక్షన్స్ వస్తుంటాయి. అబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్ వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక చాలా 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 ఆ, కారణాలు ఉంటాయి. చాలా పెయిన్ఫుల్ ఉంటది, చాలా పెయిన్స్ ఉంటాయి. మనం అనుకుంటాం చూడంగానే వీళ్ళకేంది, వీళ్ళు ముందొచ్చారు, సక్సెస్ అయ్యారు వీళ్ళు అని అనుకుంటాం. కానీ కాదు, దాని వెనుక చాలా స్టోరీ ఉంటది. ఆ స్టోరీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతి సక్సెస్ బిగినర్స్ అంటే స్టార్ట్ చేసిన వాళ్లకు, కొత్తగా ఈ రోజు స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, నిన్న స్టార్ట్ చేసిన కావచ్చు, వారం రోజుల క్రితం స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, 10 days బ్యాక్ కావచ్చు, 1 month బ్యాక్ కావచ్చు. ఎవరైతే స్టార్ట్ చేశామో మనము స్టార్ట్ చేసిన వాళ్ళకి బిగినింగ్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ఎందుకంటే ఒక్క నిమిషం, వాయిస్ బ్రేక్ అవుతుంది అంటుండ్రు. నా వీడియో ఆఫ్ చేసుకుంటాను. ఓకే, బిగినింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం మొదలు పెట్టినప్పుడు దాని గురించి తెలియక కావచ్చు, ప్లాన్ తెలియక కావచ్చు, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ లేక కావచ్చు, లేకపోతే మనం చెప్తున్న విధానం కావచ్చు. వీటి వల్ల ఆ కొత్త డిస్ట్రిబ్యూటర్స్ దొరకకపోవచ్చు. అలాగే నో సపోర్ట్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం చేస్తున్న పని కొత్తగా చేస్తున్నప్పుడు మనకు ఇంట్లో కావచ్చు, బయట ఫ్రెండ్స్ తో కావచ్చు, ఇంకా ఎవరితోటైనా కావచ్చు, సపోర్ట్ కూడా దొరకకపోవచ్చు మనం చేస్తున్న పనిలో. అలాగే నో రిజల్ట్స్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు దాని గురించి వెంటనే రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే రిజల్ట్స్ కూడా రాకపోవచ్చు. కానీ
ఎవ్రీ సక్సెస్ స్టోరీ వెనుక ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగినింగ్ విత్ నో క్లయింట్స్, నో సపోర్ట్, నో రిజల్ట్స్ అనేటివి వస్తుంటాయి. వీటిని తట్టుకొని వీటిని తట్టుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఈ సక్సెస్ గురించి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలా మందికి మనం అవకాశం చూపిస్తాం, వెస్టీజ్ గురించి ఆపర్చునిటీ చూపించినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారంటే, నాకేంది, నేను ఆల్రెడీ బాగానే ఉన్నా, నేను సెటిల్ అయిపోయా, అంటే అభ్యంతరం, నాకు అవసరం లేదు, దీని గురించి అంత నాకు ఇంట్రెస్ట్ లేదు అని రకరకాలుగా కారణాలు చెప్తుంటారు. చెప్పినప్పుడు కొత్త వాళ్ళకు మెయిన్ ఏమవుతుంటదంటే డిసప్పాయింట్ అవుతారు. ఫస్ట్ నెగటివ్స్ వచ్చే వరకు చాలా మంది డిసప్పాయింట్ అవుతుంటారు. డిసప్పాయింట్ కాకుండా ఉండడానికంటే ఈరోజు మనం జాబ్ హోల్డర్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఏంటంటే 9 to 5 టైమింగ్స్ వెళ్ళడము, వర్క్ చేయడము, చేసింది చేయడము అంటే ఆ, జరుగుతుంటది. అదే ప్రైవేట్ ఎంప్లాయీస్ అనుకోండి, మీరు మార్నింగ్ 8:30 9:30కి వెళ్ళిపోతున్నారంటే రాత్రి 8 8:30 9 గంటల వరకు అంటే వర్క్ చేస్తుంటాం. దేనికోసం? మనీ కోసం. ఆ మనీ అనేది సఫిషియెంట్గా వస్తుందా అంటే, ఆ సఫిషియెంట్ అనేది మనకి ఇప్పుడున్న పరిస్థితులలో తెలుసు. మనకు వచ్చేది ఎంత, మన ఖర్చు ఎంత, మనకు వస్తున్నది ఒకటో డేటో, రెండో డేట్కో, థర్డ్కో, ఫిఫ్త్కో మన అకౌంట్లో అంటే మనకు డబ్బులు వస్తే అవి ఎన్ని రోజులు మన దగ్గర ఉంటున్నాయి. మనం ఎంతగానో మనం ఏం చెయ్యగలుగుతున్నాం, మన ఎంజాయ్మెంట్ చేయగలుగుతున్నామా, మన ఫ్యామిలీకి సరి అయిన నీడ్స్ ఇవ్వగలుగుతున్నామా అనేది ఆలోచిస్తే లేదు అని చెప్తాను నేను. ఎందుకంటే ఈరోజు అంటే నెగిటివ్ కాదు మాట్లాడుకోవడం. జాబ్ ఉన్న వాళ్ళు అనుకుంటారు కావచ్చు, ఆల్రెడీ నాకు సెక్యూరిటీ ఉంది, నాకు జాబ్ ఉంది, నాకు డబ్బు అవసరం లేదు అని అనుకుంటారు కావచ్చు. కానీ లీడర్స్ గుర్తించండి, ఈరోజు నేను చెప్తున్న మాట కాదు, నేను చెప్తున్న వర్డ్స్ కాదు, నేను కాదు చెప్తున్నది, ఆల్రెడీ బిల్ గేట్ గారే చెప్తున్నారు. చూడండి, అంటే రానున్న సమయంలో ఆల్రెడీ ఏం జరగబోతుంది ఏం జరగబోతుందంటే, ఏఐ గురించి ఈ మధ్య మనం చాలా వింటున్నాం, చూస్తున్నాం. అంటే మనని రిప్లేస్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మనం వర్క్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ మనం ఆడ ప్రజెంట్ కావాలి, మనం హెల్దీగా ఉండాలి, మనం ఇవన్నీ చేస్తూ ఉండాలి, మనం చేస్తున్న వర్క్ అక్కడ నచ్చాలి, మన ఇన్కమ్ స్టేటస్ అనేది వాళ్ళకు అవసరం ఉంటుంది. జాబ్ ఇచ్చే వాళ్ళకే కావచ్చు. ఇదాన్ని మనం ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ రానున్న టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. చూడండి, ఎందుకంటే ఏఐ ఏఐ అనేది ఎంట్రీ అయిన తర్వాత డాక్టర్స్, టీచర్స్, జాబ్ హోల్డర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రతి ఒక్కరిని రిప్లేస్ చేసే అవకాశం ఉంది 10 yearsలో అని చెప్తున్నారు. నీడెడ్ ఫర్ మోస్ట్ జాబ్స్ పోయే అవకాశం ఉంది 10 yearsలో. ఇలాంటి ఆ, అంటే విపత్తు రాబోతుంది కనుక మీరు స్టాండర్డ్గా, మీరు స్టిక్ అయి ఉంటే, మీరు ఈ విషయాన్ని తెలుసుకొని ముందు జాగ్రత్తగా పార్ట్ టైంగా, నేను చెప్పేది మీరు ఫస్టే మొత్తం వదిలిపెట్టి వెస్టీజ్ బిజినెస్ చెయ్యండి అని చెప్పడం లేదు. మీరు చేస్తున్న వర్క్ చేసుకుంటూ పార్ట్ టైంగా కొద్ది గంటలు నెట్వర్క్ మార్కెటింగ్ కోసం కేటాయించండి. ఎవరైనా పర్వాలేదు, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ జాబర్స్ కావచ్చు, చిన్న చిన్న షాప్స్ రన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు. ఎందుకు అని అంటే రానున్న టైంలో ఈరోజు చూసాం, ఒక 15 20 years బ్యాక్ చూసుకుంటే షాపింగ్ మాల్స్ అనేటి ఇంత పెద్దగా లేవు. అప్పుడు చిన్న చిన్న కిరాణం షాపులు కావచ్చు, ప్రతిదీ చాలా బాగా రన్ అవుతుండే, ఎక్కడ పడితే అక్కడ రన్ అవుతుండే. కానీ ఈరోజు పరిస్థితి ఏమైందంటే, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసినాయి. దానివల్ల వాళ్ళ సేల్స్ అనేది డౌన్ అయిపోయి ఈరోజు అంటే కొందరు ఏం చేయాలో తోచని పరిస్థితులలో కూడా ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. అంటే చూడండి, ఒక మాల్స్ రావడం వలన, కొన్ని పెద్ద పెద్ద అవి రావడం వలన చిన్న చిన్న
బిజినెస్ చేసే వాళ్ళకు చాలా ఎఫెక్ట్ అయింది. అదే విధంగా రానున్న 10 ఇయర్స్లో ఏఐ ఎంట్రీ కావడం వలన, ఎంట్రీ అయ్యింది ఆల్రెడీ కనుక, ఈ మధ్య మనం వింటున్నాం రోబోటిక్ ఆపరేషన్స్ అంటూ మనిషిని రిప్లేస్ చేసే వర్కులు చేయడము, రెస్టారెంట్లలో కావచ్చు సప్లై చేయడము, అంటే ఇటువంటివి వస్తున్నాయి. దానికి ఇప్పుడు ఏఐకి ఏముంది, దానికి ఏం ఆకలి కాదు, దానికి ఏం అవసరాలు ఉండవు, దానికి ఏం డ్రీమ్స్ ఉండవు. మనిషి ఎలా చెప్తే అలా అది చేస్తుంది కనుక దాన్ని రిప్లేస్ చేస్తే మన పరిస్థితులు ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఈవెన్ సెక్యూరిటీ ఉన్నది అనుకునే వాళ్ళు కూడా ఆలోచించండి. ఒక 10 ఇయర్స్లో ఏం జరగబోతుంది. రానున్న టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక ఇప్పటి నుండే నెట్వర్క్ బిల్డ్ చేయండి. ఏం లేదు, మనం చేసేది తెలుసు కదా. మన వెస్టీజ్లో ఏం చేస్తాం, యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్. మెయిన్ మనం ఫస్ట్ యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని షేర్ చేయడమే మన పని. ఇలా నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ పోతే దానివల్ల మన లైఫ్ అనేది అద్భుతంగా ఉండబోతుంది. చాలా మంది లీడర్స్ మీరు చూస్తుండ్రు, లైవ్ లో చూస్తుండ్రు. ఒకప్పుడు ఇంతమంది లీడర్స్ లేరు. రియల్ గా ఇప్పుడు జూమ్ చూడండి, ఎంత మంది లీడర్స్ ట్రైనింగ్స్ ఇస్తున్నారంటే అసలు అద్భుతంగా నాలెడ్జ్ దొరుకుతుంది. ఒకప్పుడు ఫిజికల్ మీటింగ్స్, మనం మీటింగ్ కు వెళ్ళి అటెండ్ అయితేనే నాలెడ్జ్ వస్తుండే. కానీ ఈరోజు ఎవరింట్లో వాళ్ళు కూర్చుండి నాలెడ్జ్ తీసుకుంటున్నాం మనం. ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే రానున్న సమయంలో ఏదైతే విపత్తులు రాబోతున్నాయో, ఏదైతే ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో వాటి నుండి గెట్ ఆన్ కావడం కోసం మనం ఈ జూమ్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే సమస్యని ఆపుకోవాలి, దానికి రిప్లేస్ కావాలి మనకు అంటే మనం నెట్వర్క్ బిల్డ్ చేయవలసిందే. సమస్యలు వస్తాయి, చెప్తే వినరు, రారు, కానీ అయినా స్టిక్ అయి నిల్చుండి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో, ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది. అందు గురించి చూడండి, ఇక్కడ ప్రతిదీ రిప్లేస్ కాబోతుంది. రానున్న టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందు గురించైనా ఇప్పటికైనా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటే, ఇంకా అవుతుందా కాదా అనే వాళ్ళు ఉంటే వెంటనే డిసిజన్ తీసుకోండి, కంటిన్యూషన్ చేయండి. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. వేరే ద్వారా అంటే మనం చాలా కష్టమయ్యే రోజులు రాబోతున్నాయి. అందు గురించి ఇప్పటి నుండి కొంచెం స్ట్రిక్ట్గా, ఆడుతూ పాడుతూ కాకుండా కొంచెం లైఫ్ గురించి ఆలోచించి కొంచెం డిసిజన్ తీసుకుంటే, చిన్న చిన్న ఆలోచనలతోటే మనం పెద్ద పెద్ద రిజల్ట్స్ సాధించవచ్చు లీడర్స్. అలాగే చూడండి, ఈరోజు ఎంతమంది అయితే జాబ్ చేస్తుండ్రో, ఎంతమంది అయితే ప్రైవేట్లో చేస్తుండ్రో, మీరు మీకు లీవ్ కావాలి అని అనుకుంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది లేదా ఎటైనా వెళ్ళాలి, ఏది కావాలనుకున్నా మీరు హెచ్ఆర్ కోసం అంటే వెయిట్ ఫర్ హెచ్ఆర్ టు అప్రూవ్ అప్రూవ్ చేసుకోవడానికి, అంటే మీకు లీవ్ దొరకడానికి మీరు వెయిట్ చేయవలసి వస్తుంది. లీడర్స్ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, మీకేమైనా అవసరం పడ్డది, మీరు ఎటన్నా వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటే, మీకు లీవ్ కావాలంటే హెచ్ఆర్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంటారు లీడర్స్. అవునా కాదా ఆలోచించండి. హెచ్ఆర్ లీవ్ కోసం మీరు, అప్రూవల్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారు. కానీ కానీ నేను చెప్పేది ఏంటంటే ఐ వేకప్ అండ్ డిసైడ్ ఫ్రీడమ్. ఎందుకంటే డిసైడ్ ఫ్రీడమ్ ఎట్లా ఉందంటే, ఈ ఉదాహరణ చెప్పాలంటే, నేను ఆల్రెడీ ఒక 30 నాడు, పోయిన మంత్ 30 నాడు మేము అనుకోకుండా 29th నాడు ఇంట్లో డిసిజన్ తీసుకున్నారు. ఏంటంటే తిరుపతి ట్రిప్ వెళ్దామని. ఓన్ వెహికల్లో వెళ్ళాలి అనుకున్నాం కనుక మా బ్రదర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇద్దరం కలిసి 30వ డేట్ నాడు, ఆల్రెడీ జూన్ 30 నాడు మేము జర్నీ స్టార్ట్ చేసాం. రియల్గా అంటే మనకు జూన్ 30 అండ్ జూలై 1 చాలా 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 టైట్ ఉండే షెడ్యూల్. కానీ
అంటే చూడండి, ఒకరి పర్మిషన్ కోసం కాకుండా ఈరోజు సెల్ఫ్గా డిసిజన్ తీసుకొని ఒక 10 days ఆల్రెడీ తిరుపతి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్, శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఇలా ఒక 10 days మేము ట్రిప్ వేయగలిగినాం. అదే నేను ఎక్కడైనా వర్కర్గా ఉంటే, నేను ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉంటే 10 days నేను తిరగగలుగుతానా, వెళ్ళగలుగుతామా? ఆలోచించండి లీడర్స్. ఈ రోజు వెస్టీజ్ లో ఉన్నాం గనుక, ఈ రోజు సక్సెస్ అయ్యాం గనుక, ఈ రోజు నేను ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. అంటే ఇదంతా కారణం ఏంటిదంటే, నేను ఎవరి లీవ్ కోసం, అంటే నాకు లీవ్ కోసం వెయిట్ చేసే అవసరం అనేది లేదు. ఎందుకు లేదు అంటే, నెట్వర్క్ లో ఒక లెవెల్ కు వచ్చి నమ్మి దాని గురించి ఆలోచించి ఆ నెట్వర్క్ ని ఫాలో అయి ఈరోజు వెస్టీజ్ లో హైయెస్ట్ పిన్నులో ఉండి ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాం. అంటే ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది చూడండి. ఒక 1.5 lakhs రూపీస్ అంటే మేము ఖర్చు పెట్టగలిగిన 10 days లో. అంటే ఆలోచించండి లీడర్స్. నేను ఎక్కడైనా 10,000కో 20,000కో వర్క్ చేస్తుంటే ఈ రోజు నేను అది చేసేవాడినా, వెళ్ళేవాడినా? ఎవరు పర్మిషన్స్ కోసం వెయిటింగ్ చేసిన వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా నేను 10 days వెళ్ళగలిగేవాడినా? లేదు లీడర్స్. ఫ్రీడమ్ అనేది మనకి ఎక్కడ రాదు లీడర్స్. మనకు ఫ్రీడమ్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లోనే వస్తుంది. 10 days ఆల్రెడీ వెళ్ళి 3 days బ్యాక్ వచ్చాను నేను. 3 days బ్యాక్ రాగానే నిన్న సార్ కాల్ చేయడం, నేను అంటే జూమ్ కు ప్రిపేర్ కావడం జరిగింది. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు ఈ ఆపర్చునిటీ ఉంటది. మనం ఇందులో సక్సెస్ అయిన తర్వాత మన టైం మన చేతిలో ఉంటది. మన టైం వేరే వాళ్ళ చేతిలో ఉండదు. ఇప్పుడు ఒక కాడ వర్క్ చేస్తున్నాం, మన టైం మన చేతిలో ఉండదు, అక్కడ ఓనర్ చేతిలో ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మన టైం మన చేతిలో ఉండాలి. మనం ఇప్పుడు తలుచుకుంటే, ఈ రోజు ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళే అంత ఫ్రీడమ్ దొరకాలి. అలాంటి ఫ్రీడమ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉంటది. అది మన వెస్టీజ్ లోనే సాధ్యం అవుతుంది సార్. లీడర్స్ గుర్తుంచుకోండి, ఎప్పటికైనా లీవ్స్ కోసం వెయిట్ చేయకండి. చెయ్యొద్దు అంటే లైఫ్ని వెస్టీజ్లోకి రండి. వెస్టీజ్లో టైం కేటాయించండి. వెస్టీజ్లో మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేయండి. ఆ ప్రయాణం సుఖవంతంగా జరగాలంటే ఆ, కొంత టైం పడుతుంది లీడర్స్. నాకు ఇప్పుడు 8 years టైం పట్టింది. అంటే 4 years టైం పట్టింది. 4 years తర్వాత లైఫ్ ఎంజాయ్గా ఉంది. ఎటంటే అటు వెళ్ళగలుగుతున్నాం, ఏదంటే చేయగలుగుతున్నాం, ఖర్చు పెట్టగలుగుతున్నాం, సంపాదిస్తున్నాం, ప్రతిదీ సాధ్యమవుతుంది. కాకపోతే కొంచెం ఓపిక. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఓకేనా? ఎవరో టైం ఇవ్వడం కోసం, లీవ్ ఇవ్వడం కోసం వెయిట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అక్కడ ఉంటూ దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. నెట్వర్క్ బిల్డ్ చేయండి. వెస్టీజ్ బిజినెస్ ని చేయండి. చేసి మీ టైంని మీ చేతిలోకి తెచ్చుకోవండి. అలా తెచ్చుకుంటే మీరు లైఫ్ ని చాలా 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 ఎంజాయ్ చేయగలుగుతారు లీడర్స్. మేకింగ్ మనీ ఈజ్ ఏ స్కిల్. ఓకేనా? డబ్బు సంపాదించడం ఒక కళ. ఓకేనా? సంపాదించడం ఒక కళ. అందరూ సంపాదిస్తారు ఇవాళ రేపు. ఎక్కడనో ఒకటి పని చేసి కూడా సంపాదిస్తారు కావచ్చు, కానీ సఫిషియెంట్ గా సంపాదించగలుగుతున్నారా మనీని? అది ఆలోచించండి. సఫిషియెంట్గా ఉంటుందా? మీరు ఏదంటే అది తీసుకోగలుగుతున్నారా? మీరు ఏదంటే అది ఖర్చు పెట్టగలుగుతున్నారా? మీరు ఎటు వెళ్ళితే అటు అంటే ఏదో మనం మీటింగ్ లో చెప్తుంటారు కదా, మనం ఒక హోటల్కి వెళ్ళినప్పుడు మెనూ తీసుకున్నప్పుడు దాన్ని రైట్ సైడ్ చూస్తామా, లెఫ్ట్ సైడ్ చూస్తామా అని. ఎందుకంటే ఐటమ్స్ సైడ్ చూస్తామా, రేట్ సైడ్ చూస్తామా అనేది. అంటే తప్పకుండా చెప్పవలసింది 95% చూసేది రేట్ కాడ చూడడమే. ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక డ్రెస్ నచ్చింది. నచ్చినప్పుడు మనం ఏం చూస్తాం అనేది ఇంపార్టెంట్. అక్కడ క్లాత్ చూస్తామా లేదా ట్యాగ్ చూస్తామా? కంపల్సరీ 95% ట్యాగ్నే చూస్తారు. ఎందుకంటే అది ఎంత అని. ఆ ట్యాగ్ చూడకుండా ఏదైతే కొనేగల కెపాసిటీ వస్తుందో అది ఓన్లీ వెస్టీజ్ లో మాత్రమే వస్తుంది లీడర్స్. ఓకే? మనీ సంపాదించడం ఒక కళ. ఆ, ఓకే. డిసిప్లిన్, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది కూడా చాలా డిసిప్లిన్ గా చేయవలసిందే. మెయింటెనెన్స్ చేయడం, డబ్బుని మెయింటెనెన్స్ చేయడం. అలాగే
మల్టిప్లయింగ్ మనీ ఈజ్ అన్ ఆర్ట్. అదొక కళ. డబ్బు సంపాదిస్తుంది. ఎట్లా సంపాదిస్తుంది అనేది దాన్ని అదొక కళ అన్నట్టు. ఆ కళని నెరవేర్చుకోవాలి అంటే మనకు ఓన్లీ వెస్టీస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వేరే దాని ద్వారా కాదు. డబ్బుకు రకరకాల భాషలు వస్తాయి లీడర్స్. ఈ రోజు ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడలేను కావచ్చు, తమిళ్ మాట్లాడలేను, మలయాళం మాట్లాడలేను కావచ్చు. కాకపోతే నా దగ్గర డబ్బు ఉందనుకోండి, అన్ని భాషలు వస్తాయి. ఆ డబ్బే అన్ని భాషల్ని మాట్లాడిస్తుంది. అది ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ ని మాట్లాడిస్తుంది లీడర్స్. డబ్బు ఉంటే అన్ని సాధ్యం. అందుకే ఒక సాంగ్ కూడా ఉంది, ఏదో పాత సినిమాలో ఉంటది. ఆ డబ్బు ఉంటే అన్ని వస్తాయి, డబ్బు లేకపోతే మనని మన వాళ్ళే కేర్ చేయరు లీడర్స్. ఎస్ ఆర్ నో? అందు గురించి డబ్బు సంపాదించాలి, దాన్ని అనుభవించాలి అంటే మన వెస్టీస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది లీడర్స్. ఇక్కడ చదువుతోటి పని లేదు, మన ఏజ్ తోటి పని లేదు. అంటే 18 years ప్లస్ ఉన్నారా సరిపోతుంది. అలాగే నువ్వు తెల్లగున్నవా, నల్లగున్నవా, పొట్టిగున్నవా, పొడుగున్నవా, నువ్వేం చదువుకున్నావు, పీజీలు చేసావా, కేజీలు చేసావా, అవసరం లేదు. నీకు డ్రీమ్ ఉందా, నీకు ఆలోచన ఉందా అని, నీకు సంపాదించే ఓపిక ఉందా అంటే, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా అని తెలిస్తే చాలు, మనం వెస్టీజ్లో ఇన్కమ్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందిని మన టీముల్లో చూస్తున్నాం. ఆ, చిన్న చిన్న వర్కులు చేసే వాళ్ళు, అసలు చదివే రాని వాళ్ళు ఈరోజు లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారంటే కారణం ఏంటంటే అది వారి యొక్క డ్రీమ్స్, వాళ్ళ యొక్క స్ట్రాంగ్ గా పట్టుకొని ఉండడం. ఓకేనా లీడర్స్? అలాగే చాలా పెద్దగా ఆలోచించుదాం. ఎందుకంటే చిన్న చిన్న ఆలోచనలు పెట్టుకోవడం వద్దు. ఆ, చాలా పెద్ద ఆలోచించడం అంటే ఒక స్టోరీ గుర్తుకొచ్చింది లీడర్స్. ఒక పర్సన్ అట, ఉమ్, భిక్షగాడు అనుకుందాం. ఆ పర్సన్ ఏం చేస్తుండంటే ఎక్కడనో ఒక రొట్టె సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకొని దాన్ని తింటూ ప్లేట్లో పెట్టుకొని తింటుండు. తినేటప్పుడు ఏం చేస్తుండంటే అందులో ఎలాంటి కర్రీస్ లేవు, ఏం లేవు. కానీ రొట్టెని కట్ చేస్తూ దానికి మనం చట్నీ కానీ అద్దుకుంటున్నట్టు ఇట్లా చేసుకుంటూ తింటుండు. తినే టైంలో అట్నుండి వెళ్తున్న ఒక పర్సన్ అది చూసిండు. చూసి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతుండు, చూడండి, మీ ప్లేట్లో రొట్టె ఉంది, చపాతి ఉంది, ఓకే. కానీ దానికి అంచు అంటే అద్దుకోవడానికి, దాన్ని తినడానికి మీకు పక్కకి ఏం కనబడట్లేదు. కానీ మీరు ఆ ముక్కని కట్ చేస్తూ ఏదో అద్దుకుంటున్న ఫీలింగ్ లో మీరు ఇట్లా అనుకుంటూ తింటున్నారు కదా, అక్కడ ఏముంది అంటే ఆ పర్సన్ ఏమంటాడంటే, ఇక్కడ నేను చట్నీ ఉన్నట్టు ఫీల్ అవుతూ తింటున్నాను అని అంటాడట. అన్నప్పుడు ఈ పర్సన్ అంటాడు, అరే నీ దగ్గర అక్కడ ఏది లేనే లేదు, లేనప్పుడు చట్నీ ఎందుకు అనుకుంటున్నావు నువ్వు దాన్ని? అక్కడ రకరకాల కర్రీస్ అనుకో, లేదా చికెన్ అనుకో, ఫిష్ అనుకో, మటన్ అనుకో, ఊహించుకోవడానికి నువ్వు అంటే చూడండి ఆలోచన విధానం. అక్కడ లేని దాన్ని ఊహించుకోవాలంటే పెద్దదాన్ని ఊహించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. అంటే చిన్నదాన్నే ఆలోచిస్తుండ్రు. అలాగే అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మీ దగ్గర మంచి బెంజ్ కార్ లేదు కావచ్చు, జాక్వార్ లేదు కావచ్చు, ఆడి కార్ లేదు కావచ్చు, కానీ ఆలోచించండి. థింక్ బిగ్. ఆలోచన పెద్దగా చెయ్యండి, పెద్దగా ఆలోచించండి. ఎలా ఆలోచిస్తే అలా జరుగుద్ది. యథా రాజా తదా ప్రజ అని అంటారు కదా. అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు అది వస్తుంది. ఏదైతే కాన్షియస్ మైండ్ తోటి మనం అనుకుంటున్నామో అనుకున్నది సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుందండి. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని పట్టుకున్నదో అది ఇవ్వడానికి మనకు మార్గం, రూట్ అనేది చూపిస్తుంది లీడర్స్. అందు గురించి ఆలోచనలు పెద్దగా పెట్టుకోండి. బిగ్, థింక్ బిగ్. బిగ్గా పెద్ద ఆలోచనలు పెట్టుకోండి, మీకేం కావాలనో. ఎందుకంటే ఇప్పుడు మనని అడిగితే, అంటే మననంటే లీడర్స్ని కాదు, బయట వాళ్ళని, నీ కోరిక ఏముంది, నీ ఆలోచన ఏది ఉంది అంటే వాళ్ళు చిన్నగానే చెప్తారు. అదే చిన్న పిల్లవాడిని, ఒక 2-3 years బాబుని అడగండి, ఎంత పెద్ద అంటే అంత పెద్ద డ్రీమ్స్ చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒకటి నమ్మకం లేకపోవడం, మనం చేస్తున్న వర్క్ ద్వారా సాధించలేము గనుక అది వస్తాయా రావా అని చెప్పడానికే భయపడుతూ ఉంటాం. ఓకేనా? ఎందుకంటే నేను కూడా మెడికల్ ఏజెన్సీలో వర్క్ చేసినప్పుడు ఆ, ఏదైనా డ్రీమ్ ఉందా అంటే నేనేం చెప్పుతుంటా అంటే అప్పుడు ఒక జీవితంలో లైఫ్లో
ఒక 50,000 పెట్టి ఒక సెకండ్ హ్యాండ్ మారుతి 800 ఆల్టో, అప్పుడు మారుతి 800 కారు తీసుకుంటే జీవితం సక్సెస్ అయినట్టు అనుకుందంటి. చూడండి, అంటే అక్కడ నేను ఆ చిన్న ఆలోచనలు ఉంటుండే. ఎప్పుడైతే నెట్వర్క్ వచ్చానో, ఎప్పుడైతే వెస్టీజ్లో జాయిన్ అయ్యానో, అప్పుడు డ్రీమ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ, ఏది హుండై కార్ అని. కానీ వెస్టీజ్లోకి వచ్చిన 4 ఇయర్స్కే సాధ్యమైంది లీడర్స్. 50,000 కారు నుండి 10 లక్షల కారు తీసుకోవడం జరిగింది. ఈ రోజు ₹1,00,00,000 కారు కూడా డ్రీమ్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే సాధ్యం అవుతుంది అనే నమ్మకం ఇక్కడ వచ్చేసింది. అందుకే ఆలోచనలు ఎంత పెద్దగా ఆలోచిస్తే మనం అంత సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ, బాగా బిలీవ్ చేయాలి, నమ్మకం పెట్టాలి. నమ్మండి, ప్రతిదీ ఆలోచించండి, పెద్ద ఆలోచనలు పెట్టుకోండి. ఆ, బిలీవ్ చెయ్యాలి. అలాగే యాక్ట్ బిగ్, రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి. ఎందుకంటే ఏదైతే కావాలో అది కోరుకుంటే. ఈ రోజు నేను ఏమనుకుంటున్నానంటే, ఆల్రెడీ 6,71,000 ఇన్కమ్ వచ్చింది, హైయెస్ట్ ఇన్కమ్ లో ఉన్నా. నా డ్రీమ్ ఏముందంటే, ఇప్పుడు అంటే నా ఇన్కమ్ ఏది కావాలనుకుంటున్నా అంటే 10 lakhs ప్లస్ రియల్. ఈ రోజు నేను ఆ సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్పినట్టు 108 సార్లు జపం లాగా చేస్తుంటాను. ఎందుకంటే నాకు వస్తుంది తెలుసు. నేను 10,000 వచ్చినప్పుడు 50,000 అనుకున్నాను, 50 నుండి 1,00,000 అనుకున్నాను, 1,00,000 నుండి 5 లక్షలు అనుకున్నాను, 5 నుండి ఇప్పుడు 10 ప్లస్ అనుకుంటున్నాను. వస్తుంది. ఎందుకంటే ఆలోచన విధానం, ఆలోచించే విధానం ఇంపార్టెంట్ లీడర్స్. మనం పెద్దగా ఆలోచనలు పెట్టుకుని 10 lakhs ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ ఇయర్లో. 10 lakhs అనేది కంపల్సరీ అయిపోతుంది. రోజు నేను జపం లాగా చేస్తున్నాను 10 lakhs ప్లస్ ఇన్కమ్ అని. రోజు 108 ఏదైతే సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్తారో, మనకేది కావాలన్నా అది ఒక 108 సార్లు జపమాల లెక్క మీరు ఆ, దాన్ని అంటుంటారో, అంటూ 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 అది అచీవ్ అవుతారు అన్నట్టు. 5 lakhs ప్లస్ నాకు అలాగే వచ్చింది లీడర్స్. నేను 5 lakhs ప్లస్ ఇన్కమ్ అని అలా జపం లాగా చేశా ఒక 1 ఇయర్. క్రితం అంటే 5 lakhs క్రాస్ అయిపోయింది. అంటే ఈరోజు 10 lakhs ప్లస్ అని అనుకుంటున్నాను. ఇదంతా మన ఆలోచన విధానం. పెద్దగా ఆలోచిస్తే పెద్దగా ఉంటాం. నాతోటి అయిద్దా, నాతోటి కాదు అని నెగిటివ్ గిట్ ఆలోచిస్తే అక్కడనే ఆగిపోతాం లీడర్స్. అందు గురించి ఆలోచనలు పెద్దగా పెట్టుకోండి. చూడండి ఇక్కడ, ఆ, ఈ కార్ కావాలి అంటే మనకు 2.5 crores ప్లస్ లో ఉంటుంది స్టార్టింగ్ రేట్. పెట్టుకోవచ్చు డ్రీమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు సాధ్యమవుతుంది. ఈ రోజు సక్సెస్ అయిన లీడర్స్ చూసి చాలా మంది అనుకుంటారు, మీరు ముందు వచ్చారు సార్, మీరు ఎప్పుడో జాయిన్ అయ్యారు సార్, మీరు ఎప్పుడో బిజినెస్ స్టార్ట్ చేశారు సార్, సక్సెస్ అయినరు అని అంటారు. కానీ బిజినెస్ లో ముందు వెనుకతోటి సంబంధం లేదు లీడర్స్. ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఆ చాలా, నేను జాయిన్ అయిన తర్వాత నా తర్వాత వచ్చిన లీడర్లు నా ఇన్కమ్ ని బ్రేక్ చేసారు. లీడర్ చాలా సార్లు నా పిన్స్ ని బ్రేక్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఒక కొడుకు మన డౌన్ లైన్ ఎదుగుతుంటే అప్ లైన్ అనేవాడు ఎప్పుడైతే సంతోషిస్తాడో, నన్ను దాటిపోతుండో, పోతున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా నేను ఎన్నడూ జెలసీగా ఫీల్ కాలే, నేను గిల్టీగా ఫీల్ కాలేదు. నేను స్టార్ లో ఉన్నప్పుడు నా డౌన్ లైన్స్ క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నారు ఆల్రెడీ. ఇందులో ఇప్పుడు జూమ్ లో ఉన్నారు కావచ్చు, రమేష్ సార్ అని, అప్లైన్ కిరణ్ సార్, వీళ్ళంతా. అంటే చూడండి, ఆ జయ రాజశేఖర్ వాళ్ళు లీడర్స్, మహేష్ 5 lakhs ఇప్పుడు నా ఇన్కమ్ ని దాటి పోయినరు ఆల్రెడీ. నాకంటే ముందు ఫస్ట్ బ్రేక్ చేసిండ్రు. చేసినప్పుడు నేను ఆ దాన్ని నెగిటివ్ గా తీసుకోలే. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో మన అబ్బాయి ఎదుగుతుండనుకో, మన కొడుకు ఎదుగుతుంటే, తండ్రిని మించిన కొడుకు అవుతుండంటే మనం ఎంత సంతోషపడతాం. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా అది ఫాలో కావాలి లీడర్స్. ఎప్పుడైతే ఎప్పుడైతే మన కింది వాళ్ళని ఇంకా ఇంకా ఎదగడానికి ప్రోత్సహిస్తామో, ఎప్పుడైతే అలా చేస్తామో, అప్పుడు సక్సెస్ అనేది మన వెంట వస్తుంది లీడర్స్. ఉదాహరణ నేనే మీకు కనబడుతున్నాను. ఇప్పుడు హైయెస్ట్ పిన్ లెవెల్లో అంటే డియూసిడిగా వెస్టీజ్ లో ఉన్నాను. కారణం ఏంటంటే, ఏ రోజు నేను నా డౌన్ లైన్స్ నాకంటే ముందు పోతున్నారు అని ఫీల్ కాలేదు. వాళ్ళకి హెల్ప్ చేసిన, అక్కడ వర్క్ కూడా చేసిన, వాళ్ళకి ఇన్కమ్స్ వచ్చేటట్టు చేసిన, స్టార్టింగ్ స్టేజ్లో చాలా వర్క్ చేసిన. కానీ ఈరోజు వర్క్ చేయకున్నా కానీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశం వచ్చింది, అంటే స్టేజ్ వచ్చింది. చూడండి, సక్సెస్ పైన చాలా ఈజీ కనపడుతుంది కావచ్చు. మీ లీడర్స్ అందరూ
5 lakhs, 10 lakhs, 20 lakhs, 50 lakhs, 1 CR ప్లస్లు తీసుకుంటుర్రు. వాళ్ళు ఫస్ట్ వచ్చారు కనుక అని అంటుర్రు కావచ్చు. కానీ ఏ లీడర్ అయినా, ఎవరు స్టార్ట్ చేసినప్పుడైనా, ఎవరికైనా కిందికున్న కష్టాలు కనబడవు. ఇప్పుడున్న అంటే చూస్తున్న వాళ్ళకి లీడర్స్. కానీ వాళ్ళు కూడా, మేము కూడా ఒకప్పుడు రిజెక్షన్స్ ఎదుర్కొన్న వాళ్ళమే. వెస్టేజ్ బిజినెస్ గురించి చెప్పినప్పుడు వద్దు అన్నారు, కాదు అన్నారు, పో అన్నారు, నీతోటి ఏమైంది అన్నారు. రిజెక్షన్ చాలా వచ్చాయి లీడర్స్. రిజెక్షన్స్ అనేది కామన్. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే, ఒక 5 మెంబర్స్ తోటో 10 మెంబర్స్ తోటో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు రిజెక్షన్ వద్దనంగానే డిసప్పాయింట్ అయిపోతారు, నాతోటి కాదు అంటారు. లీడర్స్, ఒకటి ఆలోచించండి. ఒకవేళ మీరు ఏదైనా షాప్లో వర్క్ చేస్తున్నట్టయితే, షాప్లో మీకు రిజెక్షన్స్ రావట్లేదా? షాప్లో మిమ్మల్ని రిజెక్ట్ చేయట్లేదా? షాప్లో మీ యజమాని అంటే ఎవరైతే ఉంటారో ఓనరు కోప్పడట్లేదా? నీతోటి కాదు అనట్లేదా? రిజెక్షన్స్, ఎక్కడైనా రిజెక్షన్స్ కామన్. లీడర్స్, రిజెక్షన్స్ వస్తుంటాయి కానీ ఆ రిజెక్షన్స్ ని పట్టుకొని మనం కూర్చుంటే లైఫ్ లో మనం అనుకున్నది ఏది సాధించలేం. లీడర్స్, రిజెక్షన్స్ ని ఎదుర్కోండి. రిజెక్షన్స్ ని ఎదుర్కోండి. రిజెక్షన్స్ వస్తే డిసప్పాయింట్ కాకండి. నాతోటి కాదు అని డిసైడ్ కాకండి. ఫస్ట్ దాన్ని మైండ్ కు తీసుకోకండి. రిజెక్షన్స్ ని సాక్రిఫైస్ చేసుడు ఉంటది. కొన్ని టైములలో ఏం జరుగుద్దంటే, మనకు నియర్ బై దగ్గర వాళ్ళ ఫంక్షన్ ఉంటది. అలాగే మన ఇంట్లో ఆ, మనకు వెస్టీజ్ మీటింగ్ ఉంటది. ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. లీడర్స్ అక్కడ సాక్రిఫైస్ చేయాలి కొంచెం. చెయ్యకపోతే నడవదు. నేను అంటే ఇప్పుడు కాదు, ప్రీవియస్ కొన్ ఒక 10 years బ్యాక్ ఒక మీటింగ్ ఉంది బాంబేలో. సేమ్ అదే టైంలో మా ఇంట్లో మా పెద్ద పెద్ద నాన్న కూతురు పెళ్ళి ఉంది. రెండు ఇంపార్టెంటే. నాకు మీటింగ్ పోవాలని ఉంది. ఇక్కడ పెద్ద నాన్న నాన్న వాళ్ళ అన్న కూతురు పెళ్లి కనుక నేను ఉండాలి. కాకపోతే అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, నేను ఇక్కడ వీళ్ళని తర్వాత కూడా కలవచ్చు, కానీ మీటింగ్ నా కోసం ఆగదు అని చెప్పి అప్పుడు నేను బాంబే మీటింగ్కి వెళ్ళడం జరిగింది. మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక వర్డ్ నేర్చుకోవడం జరిగింది. ఏంటంటే, అక్కడ నకజిమిసన్ అని జపాన్ నుండి వచ్చాడు. అతడు ఏం చెప్పిండంటే, ఆ ఆ వర్డ్ నాకు ఇంగ్లీష్ రాదు. అతడు ఏమో ఏమో చెప్తూ వెళ్తుండు. ఆ ఒక స్క్రీన్ మీద ఒక పోస్టర్ వచ్చింది. ఏమొచ్చిందంటే, కింద స్టోన్ బండలు ఉన్నాయి, పైన కొండపై నుండి వాటర్ పడుతుంది, ఒక్కొక్క డ్రాప్ పడుతుంది పైనుండి. పడి కింద స్టోన్ మీద పడి 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 అక్కడ ఒక హోల్ ఏర్పడింది. ఆ హోల్ ఏర్పడిన తర్వాత నాకు అక్కడ మైండ్ సెట్ అర్థమైంది. నాకు ఇంగ్లీష్ రాదు, అతడు మాట్లాడుతుంది ఏం తెలుస్తలేదు. పోయినా మీటింగ్ లో కూర్చున్నా, అంతే కూర్చుండి వింటున్నా, చూస్తున్నా ఏంటిది అని. చూస్తే నాకు అక్కడ ఆ ఒక్క సెంటెన్స్ అర్థమైంది. ఏమైందంటే, కన్సిస్టెన్సీగా మనం ఏదైతే వర్క్ చేస్తామో, ఆ వర్క్ కన్సిస్టెన్సీగా చేస్తున్నప్పుడు, అంటే ఏదైతే పని, ఇప్పుడు నేను వెస్టీజ్ లో ఉన్నా, వెస్టీజ్ లో కన్సిస్టెన్సీగా ఉండి ఏదైతే పని చేస్తామో, చేసినప్పుడు ఏదో ఒక రోజు అక్కడ ఆ బండ కూడా కరిగి అంటే పగిలిపోతుంది, హోల్ అవుతుంది. అంటే అలా రిజల్ట్ అనేది వస్తుంది. అదే ఒక రోజు ఒక కాడ, ఇంకో రోజు ఇంకో కాడ, ఇంకో ప్లేస్ లో, ఆ ప్లేస్ లో, ఈ ప్లేస్ లో చేసిందనుకో, రిజల్ట్ అనేది రాదు. ఆ వర్డ్ ఆ రోజు అర్థమైంది. ఆ రోజు నేను మీటింగ్ కు వెళ్ళకపోయి ఉంటే నాకు ఆ విషయం తెలిసేది కాదు. నేను ఇంత స్ట్రాంగ్ గా నెట్వర్క్ లో నిలబడేవాడిని కాదు కావచ్చు. లీడర్స్, ప్రతి మీటింగ్ ఇంపార్టెంటే. ఆ మీటింగ్ లో మనం మీటింగ్ కి ఇంపార్టెంట్ ఇస్తున్నామా, మనం ఇంట్లో అంటే మనం ఫంక్షన్స్ ఇవేవైతే అంటుంటామో వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా అనేది ఇంపార్టెంట్. విజయరాజ్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, సార్ వాళ్ళ అబ్బాయికి హెల్త్ ఛాలెంజ్ వచ్చింది. సార్ ఆల్రెడీ మీటింగ్ లో ఉన్నారు ఇక్కడ వెస్టీజ్ లో. ఉన్నప్పుడు కాల్ వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నేను మనీ అరేంజ్మెంట్ చేస్తా అని సార్ వాళ్ళ ఫ్యామిలీని హాస్పిటల్కి పంపించిండ్రు. సార్ 2 days ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిండు. అంటే చూడండి, దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, దేన్ని సాక్రిఫై చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్ లో ఎవరున్నా కానీ చాలా మంది ఏం చేస్తారంటే, మీటింగ్ వదులుకొని చక్కగా మనం వెళ్ళిపోయే వాళ్ళం. కానీ డిసిజన్ తీసుకున్నారు సార్. అక్కడ ఒకటి డ్రీమ్ పెట్టుకున్నారు, నేను అంటూ నిరూపించుకోవాలి అనుకున్నారు.
అలాగే చాలా మంది లీడర్స్ అదే విధంగా చేసిండ్రు కనుకనే ఈ రోజులో సక్సెస్ లో ఉన్నారు. వట్టిగానే రాదు లీడర్ సక్సెస్. సక్సెస్ రావాలంటే చాలా పరీక్షలు పెడుతుంటది మనకు, చాలా ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి. అలాగే పట్టుదల ఇంపార్టెంట్ లీడర్స్. ఏదైతే ఒక అది ఉంది కదా పద్యం, పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టి విడిచుట కంటే పడి చచ్చుట మేలయ్య విశ్వదాభిరామ వినుర వేమ అనేది. అంటే చూడండి, ఏదైనా పని చెయ్యాలన్నప్పుడు కంపల్సరీ పట్టుదల ఖచ్చితంగా ఉండాలి. పట్టద్దు, పట్టినం అంటే విడవద్దు అంతే. అది విడిచినము అంటే చనిపోయిన కిందికి లెక్క. అలా ఆలోచించాలి మనం. అంత టైట్ గా వర్క్ చేయాలి, అంత పట్టుదలతోటి చేస్తే ఆ పైనున్న సక్సెస్ వచ్చింది అంటే కారణం కిందివి చేసినందువల్లనే. లేట్ నైట్స్ అవుతుంటాయి, రాత్రులు అవుతుంటాయి, మనం మీటింగ్కి వెళ్తుంటాం, ఎక్కడికో లాంగ్ లో వెళ్తాం, రాలేము, ఒక్కొక్కసారి 2-3 డేస్ అవుతుంది. మేము అంటే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయినాం. ఎలా అయినామంటే, మేము జగిత్యాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మంచిర్యాల షిఫ్ట్ అయ్యాను కానీ జగిత్యాల్లో ఉన్నప్పుడు మీటింగ్స్ కానీ బైక్ల మీద వెళ్తాం అప్పుడు. ఎందుకంటే ఆ కారు అవి అనేటిది రాలేదు కనుక బైక్ల మీద వెళ్తే చలికాలంలో 12, 1, 1:30 రాత్రి అవుతుండే. ఆ లేట్ నైట్ లో కూడా అక్కడి నుండి మేము కరీంనగర్ టు జగిత్యాల 50 కిలోమీటర్లు బైక్ మీద వస్తుంటే చలికి మొత్తం గడ్డగట్టుకపోయినట్టు అవుతుండే, కాళ్ళు పనిచేయకపోవు, వేళ్ళు పనిచేయకపోవు. అంటే అటువంటి లేట్ నైట్స్ కూడా చూడవలసి వస్తుంది. లీడర్ సక్సెస్ కావాలంటే కంపల్సరీ చూడాలి, చెయ్యాలి. ఏ రాత్రి వస్తామో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎప్పుడు నిద్ర లేస్తామో తెలియదు. అంటే నిద్ర అనేది ఉండకనే పోవచ్చు, చాలా రోజులు జరుగుతాయి. ఇక్కడ డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటే వీటిని తట్టుకోవడం చాలా చాలా ఈజీ లీడర్స్. ఫెయిల్యూర్స్ వస్తాయి, చాలా మంది ఫెయిల్యూర్ అవుతారు, కారణం కాదు. ఈరోజు ఒక్కసారి ఒక్కళ్ళు ఫెయిల్ కాగానే ఇందులో ఫెయిల్ అయిపోయినా నాతోటి కాదు అంటుంటారు. అది తప్పు లీడర్స్. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్నప్పుడు కొన్ని వేల సార్లు ఫెయిల్ అయిండు, కానీ ఈరోజు మనం వెళ్తురు అనుభవిస్తున్నామంటే ఆ సక్సెస్, ఫెయిల్యూర్ ద్వారానే సక్సెస్ వస్తుంది లీడర్స్. ఫెయిల్ అయినామని చెప్పి ఒక్కసారి 2 సార్లు ఫెయిల్ కాగానే ఫెయిల్ అయిపోయినాం అనుకుంటే కాదు లీడర్స్. ఫెయిల్యూర్ వస్తుంటాయి పోతుంటాయి. వాటిని పట్టించుకొని ఆగిపోతావా, లేదా ముందున్న మీ జీవితం గురించి ఆలోచిస్తామా మనం అనేది ఇంపార్టెంట్ లీడర్స్. క్రిటిసిజం చాలా జరుగుతుంది ఇది లీడర్స్ వెస్టీజ్ లో. అరే పేస్ట్ లోడ్ వచ్చిండు అంటారు, సబ్బులు అమ్మేటోడు వచ్చిండు అంటాడు, లేకపోతే నీ తోటి ఏమైద్ది అంటారు, రెచ్చగొడుతుంటారు. చాలా మంది దూరం పెడతారు, ఫోన్ చేస్తే ఫోన్లు లిఫ్ట్ చేయరు లీడర్స్. జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది క్రిస్టిసిజం అనేది కామన్, కంపల్సరీ జరుగుతుంటది. ఇప్పటికి కూడా మమ్మల్ని ఇంత సక్సెస్ అయ్యి ఈ స్టేజ్లో ఉన్నా కానీ చేసే వాళ్ళు చేస్తుంటారు. అదంతెందుకు, నేను డ్రీమ్ లో ఒక కార్ పెట్టుకున్నాను. ఫస్ట్ లో ఇది హుండాయ్ కంపెనీది కార్ పెట్టుకున్నప్పుడు చాలా మంది హేళన చేసిర్రు. నీ ముఖానికి కార్ వస్తుందా, సైకిలే లేదన్నారు. అప్పుడు నాకు బైక్ కూడా లేదు, లేని టైంలో అన్నారు నీ ఏదన్నా కొంచెం ఆశకు అంతు ఉండాలి అన్నారు, హద్దులు ఉండాలి అన్నారు. చాలా హేళన చేసిర్రు, చాలా రిజెక్షన్స్ వచ్చినాయి. కానీ ఈరోజు కార్ వచ్చిందా రాలేదా, టూర్లు వస్తున్నాయా రాస్తలేవా, ఫారెన్ ట్రిప్ మొన్న దుబాయ్ పోయినాం, చాలా ఎంజాయ్ చేశాం దుబాయ్లో ఫిబ్రవరిలో. చూడండి లీడర్స్, ఖచ్చితంగా క్రిస్టిసిజం మనల్ని అవహేళన చేస్తారు, ఆడుకుంటారు కనపడంగానే. ఇప్పటికీ మా ఫోన్లు లిఫ్ట్ చేయని వాళ్ళు ఉన్నారు అప్పటి నుండి, అంటే ఈ 8 ఇయర్స్ నుండి. ఫస్ట్ లో చెప్పిన వాళ్ళు కూడా ఇప్పటికీ మా ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. కానీ సక్సెస్ వచ్చిందా రాలేదా, వాళ్ళు లిఫ్ట్ చేయలేదని, వాళ్ళు హేళన చేసిర్రని, వాళ్ళు నన్ను తిట్టారని, వాళ్ళు నన్ను రిజెక్షన్ చేశారని ఆ ఇదంతా అనుకొని ఉంటే ఈ రోజు ఈ సక్సెస్ రాకపోతుండే లీడర్స్. చూడండి, మీరు ఆలోచించండి. లీడర్స్ ఎవరైనా ఆగిపోయిన వాళ్ళు ఉంటే, ఆలోచించే వాళ్ళు ఉంటే, కొంచెం మొహమాట పడే వాళ్ళు ఉంటే, కొంచెం రిజెక్షన్స్ వస్తున్నాయి ఎలా అని అనుకునే వాళ్ళు ఉంటే, మీకు కూడా పైన ఉన్న సక్సెస్ వస్తుంది లీడర్స్. మీరు పట్టుకొని ఉండి వర్క్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అవహేళనలు జరుగుతుంటాయి, ఎంతైతే అవహేళన చేస్తారో అంత ఎత్తుకెదుగుతాం లీడర్స్, మనం స్ట్రాంగ్ గా ఉంటే. లేదా మనం డీలా ఉన్నాం అనుకో, వాళ్ళ ఒక్క మాటకే మనం ఎక్కడనో పోయి పడతాం లీడర్స్. లీడర్స్ ఇంపార్టెంట్, మనం ఏం చేస్తున్నాం అనేది డౌట్స్ వస్తాయి, చాలా డౌట్స్ వస్తాయి వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత. కానీ
ఆ డౌట్స్ ని పట్టుకొని వేలాడతామా లేదా సక్సెస్ కోసం ముందుకు వెళ్తామా అనేది ఆలోచించుకోవాలి లీడర్స్. నేనైతే చెప్తా, డౌట్ ని పట్టుకొని వేలాడకండి, సక్సెస్ కోసం ముందుకే వెళ్ళండి అని చెప్తా. వస్తది, సక్సెస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది లీడర్స్. ఎన్ని రిజెక్షన్లు అన్నా రాని, ఏదైనా కానీ, ఎన్ని ఫెయిల్యూర్లు అన్నా రాని, ఎంతమంది అవహేళనైనా చెయ్యని, కానీ మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా పట్టుదలతోటి ఉంటే తప్పకుండా మనకు సక్సెస్ అనేది వస్తుంది లీడర్స్. ఆ సక్సెస్ కోసం మీరు వర్క్ చేయండి. టైం పట్టొచ్చు, కొందరికి 1 మంత్ పట్టొచ్చు, కొందరికి 1 ఇయర్ పట్టొచ్చు, కొందరికి 10 ఇయర్స్ పట్టొచ్చు, కానీ సక్సెస్ మాత్రం రావడం పక్క. వర్క్ చేస్తుంటే రావడం పక్క. అంటే ఐడి తీసుకొని ఇంట్లో కూర్చుంటే కాదు లీడర్స్, బయటకు వచ్చి పని చేస్తుంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది లీడర్స్. నెవర్ గివ్ అప్. అస్సలు గివ్ అప్ ఇవ్వకండి. ఎందుకంటే ఆగిపోయినరు కావచ్చు, మీరు మీరు మళ్ళీ రీసెట్ చేసుకోండి. ఇప్పుడు మన సిస్టమ్ ఉంది, సిస్టమ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అవి వచ్చినాయి అనుకోండి, రీసెట్ చేసుకుంటాం లీడర్స్. రీసెట్ చేస్తాం, చెయ్యాలి, చేస్తేనే సిస్టమ్ పనిచేస్తుంది. అలాగే మీకు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కావచ్చు, మీరు అక్కడ ఆగిపోకండి. మీరు రీసెట్ చేసుకోండి, మీ గోల్స్ రీసెట్ చేసుకోండి, మీ డ్రీమ్స్ రీసెట్ చేసుకోండి, రీస్టార్ట్ చేయండి. మళ్ళీ ఆగి ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటే మళ్ళీ స్టార్ట్ చేయండి. వర్క్ రిజెక్షన్స్ వచ్చినాయని ఆగిపోయిన వాళ్ళు కావచ్చు, మీరు దేని వల్ల అయినా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కావచ్చు, మనీ రావట్లేదని కావచ్చు, ఆ, దేని గురించి ఆగిపోయినా కానీ మళ్ళీ రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసి రీఫోకస్ పెట్టండి, మళ్ళీ ఫోకస్ పెట్టండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటి దాని మీద మళ్ళీ ఫోకస్ పెట్టండి. మళ్ళీ ఫోకస్ పెడితే మీ లైఫ్ అనేది సక్సెస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది లీడర్స్. ఆగిపోకండి, ఎక్కడున్నారో అక్కడనే ఆగిపోకండి, ఆలోచించకండి, మళ్ళీ చేద్దామా వద్దని ఆలోచన పెట్టకండి. ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే, ఇందులో అందరూ చేస్తున్నారు, అందరు సక్సెస్ లో ఉన్నారు, కానీ ఎవరైనా కొంచెం న్యూట్రల్ లో ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళు మళ్ళీ రీఫోకస్ స్టార్ట్ చేయండి లీడర్స్. రీఫోకస్ పెట్టండి. ఎందుకంటే మనం ఫోకస్ పెట్టకపోతే మన లైఫ్ సక్సెస్ అనేది కాదు, మనం సెట్ కాం లీడర్స్. ఎందుకంటే ఫోకస్ కంపల్సరీ. ఆగిపోయిన వాళ్ళు, సిల్వర్ వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కావచ్చు, గోల్డ్ వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కావచ్చు, స్టార్ వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కావచ్చు. రీసెట్ చేసుకోండి, రీస్టార్ట్ చేయండి, మళ్ళీ రీఫోకస్ పెట్టండి లీడర్స్. మళ్ళీ ఫోకస్ పెట్టండి, సక్సెస్ వస్తుంది. ఏదైనా డిస్టర్బెన్స్లు జరిగినాయా, టీములు డిస్టర్బ్ అయినాయా, అయితే లీడర్స్ ఇందులో నాకు ఒక ఆర్గనైజేషన్ లో దాదాపుగా 70-80 వేల ఇన్కమ్ తీసుకునే పర్సన్స్, డైమండ్స్ స్టేజ్ దాకా వచ్చి, 2 డైమండ్స్, 10 మంది స్టార్లు, తర్వాత బ్రోంజ్లు అయితే కౌంటే లేదు, అటువంటి స్టేజ్లో మొత్తం ఒక ఆర్గనైజేషన్ కొలాప్స్ అయింది లీడర్స్. భయపడలేదు, ఆగిపోలేదు లీడర్స్. ఎందుకంటే అక్కడ రీస్టార్ట్ చేసిన మళ్ళీ ఆ ఆర్గనైజేషన్ లో ఈ రోజు అక్కడ నుండి పీవీ వస్తుంది, పాయింట్స్ వస్తున్నాయి, బిజినెస్ వస్తుంది. అక్కడ భయపడలేదు లీడర్స్. వాళ్ళు ఇప్పుడు జీరోలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలనో అర్థమైతలేదు, వట్టిగానే ఉన్నారు, తిరుగుతుండ్రు రోడ్ల మీద. మళ్ళీ రావడానికి కొంచెం మొహమాట పడుతుర్రు. కానీ లీడర్స్, వాళ్ళు ఆగిపోయినరని మనం ఆగిపోతే మన లైఫ్ ఆగిపోతుంది లీడర్స్. అది ఆలోచించకండి. నెక్స్ట్ ఎన్ఓ గురించి నేను ఆల్రెడీ 7 మిస్టేక్స్ లో చెప్తుంటా కదా. ఎన్ఓ అంటే నో అని కాదు, నెక్స్ట్ ఆపర్చునిటీ అని. నెక్స్ట్ పర్సన్ కోసం వెళ్ళండి, రీస్టార్ట్ చేయండి. మీరు చేసి మళ్ళీ ఫోకస్ పెట్టండి, మీ డ్రీమ్స్ మీద ఫోకస్ పెట్టండి, మీరు ఇప్పుడు జరగబోయే పరిణామాల మీద ఫోకస్ పెట్టండి, ఏం జరుగుతుంది అనేది ఆలోచించి ఫోకస్ చేయండి. చేస్తే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఓకేనా లీడర్స్? రైట్. ఆ ఇంత మనం మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఈసారి రావాల్సింది అనుభవం కాదు ఇక. ఎందుకంటే అనుభవాలు చాలా వచ్చాయి లీడర్స్. ఈ రోజు మనం చేస్తున్న వర్క్ ద్వారా కావచ్చు, చేస్తున్న వేరే ఏదైనా మీరు, అంటే నెట్వర్కింగ్ లో కాదు, మీరు చేస్తున్న ప్రొఫెషనల్ లో కావచ్చు, మీది షాపే కావచ్చు, లేదా బిజినెసే కావచ్చు, లేదంటే వర్కరే కావచ్చు, లేదంటే ఓనరే కావచ్చు, మీరు చేస్తున్న దాంట్లో చాలా అనుభవాలు సాధించారు లీడర్స్. ఆ అనుభవాలు కాదు, ఇక కావలసింది మనకేందంటే విజయం. ఓకేనా? ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చాలా వచ్చింది ఇప్పుడున్న వాళ్ళకి, చాలా చాలా ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి. వచ్చిన ఎక్స్పీరియన్స్లు చాలు. ఇంకా అనుభవం కావాలి, రాలేదు అని అంటే కాదు. అనుభవం కాదు, ఇప్పుడు ఇక రిజల్ట్ కావాలి, మనకు విజయం కావాలి. ఏదైతే మీరు డ్రీమ్స్ పెట్టుకుంటున్నారో, ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటి రిజల్ట్స్ కావాలి ఇప్పుడు.
ఇంకా 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 మీరు అనుభవం కోసం వెయిట్ చేయకండి లీడర్స్. అనుభవాలు చాలా వచ్చాయి ఇప్పుడు మనకు. ఈ అనుభవాలు మనకు ఆల్రెడీ ప్రతి ప్లేస్ లో వస్తుంటాయి, మనం నేర్చుకుంటుంటాం. నేర్చుకుంటూ నేర్చుకుంటూ అక్కడనే ఆగిపోకూడదు లీడర్స్. నేర్చుకోవడం కాదు, నేర్పడం రావాలి. ఓకేనా? మన బాలి సార్ చెప్తుంటారు చూడు, అప్లైన్స్ సీకో డౌన్ లైన్స్ కు సిక్కావో మీరు పైసే కమ్మావు అని చెప్తుంటారు కదా. అంటే పైన నేర్చుకోండి, కింది వాళ్ళకు నేర్పండి, మధ్యలో మీరు డబ్బులు సంపాదించండి. కానీ పైన నేర్చుకుంటూ అక్కడనే ఆగిపోకండి, కింది వాళ్ళకు కూడా దాన్ని చెప్పండి, చెయ్యండి. చెయ్యాలి అంటే మనం పైన నేర్చుకోవడానికి వెళ్ళాలి లీడర్స్. ఈరోజు మీటింగ్స్ పెడుతుంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుర్రు, రావట్లేదు. రావట్లేదు అనుకుంటున్నాం. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకు డ్రీమ్స్ లేవు. కానీ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం వర్క్ చేయండి. మీటింగ్స్ ఇంపార్టెంట్ లీడర్స్. ప్రతి మీటింగ్, ఓపెన్ మీటింగ్ కావచ్చు, టీమ్ మీటింగ్ కావచ్చు, బూట్ క్యాంప్ కావచ్చు, సిఎన్టీ కావచ్చు, అలాగే విఐపి ట్రైనింగ్ కావచ్చు, ప్రతి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. మీటింగ్స్ అటెండ్ అవుదాం. ఎందుకంటే ఆ జూమ్లు కూడా పెట్టేది కారణం ఏంటంటే లీడర్స్ ని సక్సెస్ చేయడం కోసమే, చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని, అంటే ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క విధంగా ట్రైనింగ్స్ ఇస్తుంటారు. ఆ ట్రైనింగ్స్ ని మనం తీసుకొని దాన్ని కింది వాళ్ళకు మనం నేర్పగలిగితే దాని ద్వారా విజయం అనేది చాలా సింపుల్ గా వస్తుంది లీడర్స్. వస్తుంది. విజయం రాదు అని కాదు, డబ్బు సంపాదించలేమని కాదు. మనం ఇప్పుడు బయట రిజెక్షన్స్ ని చాలా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళారనుకోర్రి, ఆ, ఒక షాప్ లో ఆ, మామూలుగా సారీ షాప్ అనుకుందాం. షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రకరకాల డ్రెస్సులు చూపెట్టమంటారు, చూస్తుంటారు. అక్కడ ఉన్న పర్సన్ చూపిస్తుంటాడు, 10, 20, 50, 100 ఎన్ని పడితే అన్ని చూపిస్తుంటారు. ఓపికగా, పర్సిస్టెన్స్ అంటే అక్కడ ఓపిక పాటిస్తూ మరి చూపిస్తుంటారు. అక్కడ సహనం ఉంటది, అక్కడ ఓపిక ఉంటది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ రాగానే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలంటే అవుతారా? కాలేరు లీడర్స్. టైం పడుతుంది దేనికైనా. మనం ఈ మధ్య ఒక స్టేటస్లు చూస్తున్నాం. ఒక చెట్టుకు రెండు పండ్లు ఉంటాయి, రెండు కాయలు ఉంటాయి. రెండు కాయల్లో ఒకటి పండుతుంది, ఒకటి పండలేదు. అంటే కాయలాగానే ఉంటుంది. అంటే దాని అర్థం ఏముంది అక్కడ? ఒకటి కాయ పండు అయింది అంటే రెండవది కూడా పండు అయ్యే అవకాశం ఉంది. కానీ దానికి టైం తీసుకుంటుంది అంతే. కానీ ఒకటి పండింది కదా నాతోటి కాదు అంటే, ఒకరు సక్సెస్ అయ్యారు కదా నాతోటి కాదు అనుకుంటే కాదు లీడర్స్. మీకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం అంటే ఇంట్లో కూర్చుండడం కాదు, వర్క్ చేయాలి. వర్క్ చేయాలి. ఎప్పుడైతే మనం పని చేస్తూ పోతుంటామో, ఆ పని చేస్తూ పోతున్నప్పుడు సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎక్కడో ఒక్కడ సక్సెస్ వస్తుంది లీడర్స్. ఇప్పుడు మనం ఒక బోర్ వేస్తున్నాం అనుకోర్రి. ఒక 1000 ఫీట్ల బోర్లో 1000 ఫీట్లు లోపలికి వెళ్తే వాటర్ ఉంటాయి అన్నప్పుడు ఖచ్చితంగా 1000 ఫీట్లు దవ్వవలసిందే లీడర్స్. ఒక కాడ 100, ఇంకో కాడ 100, ఇంకో కాడ 100, ఇంకో కాడ 100, 10 ప్లేసులలో 10 వందలు కలిపి 1000 అవుతుంది అంటే రాదు సక్సెస్ లీడర్స్. బోరు వేసే ప్లేసులనే 1000 ఫీట్లు లోపలికి వెళ్తేనే వాటర్ వస్తుంది. అలాగే మీకు సక్సెస్ రావాలంటే మీ కింద ఒక 100 పర్సన్ ఉంటాడు కావచ్చు. మీరు 10 మందికి ప్లాన్ చెప్పి ఇడిచిపెడితే కాదు లీడర్స్. 99 మందికి ప్లాన్ తర్వాతనే 100వ పర్సన్ మీ దగ్గర వస్తాడు కావచ్చు. ఆ పర్సన్ డియూసిడి కావచ్చు, చెప్పలేం. అందు గురించి లీడర్స్ కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. ఆ వర్క్ ద్వారా రిజల్ట్స్ అనేది అద్భుతంగా వస్తుంది. ఆ ముగించబోయే ముందు అంటే నా ఇన్ నా గురించి చెప్పాలంటే, ఆ వెస్టీజ్ లో అంటే 5 రూపాయలతో స్టార్ట్ అయ్యి ఈరోజు 6,71,000 ఇన్కమ్ తీసుకున్నా. ఏమీ లేని స్టేజ్ లో, అంటే బైక్ కూడా మెయింటెనెన్స్ చెయ్యలేని స్టేజ్ నుండి ఈరోజు ఫారెన్ ట్రిప్ వెళ్తే, ఆల్రెడీ దుబాయ్ వెళ్ళినప్పుడు చెప్తున్నా. ఎందుకంటే బైక్ కూడా లేకుండా ఒక 1 ఇయర్ నేను నడుచుకుంటూ తిరిగిన. ఎందుకంటే డబ్బు లేదు, ఇన్కమ్ సరిపోవట్లేదు, నేను సంపాదించి సరిపోలేదు, పిల్లల ఖర్చులు అన్ని బాగా హెవీగా ఉండే. అటువంటి స్టేజ్లో చాలా అప్పులు ఉండే. వాటి నుండి విముక్తి పొంది ఈరోజు, అంటే ఎక్కడి నుండి ఎక్కడికంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆలోచించే స్టేజ్ నుండి
మేము ఆల్రెడీ దుబాయ్ ట్రిప్ ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు ఆ షార్జాలో మేము అంటే మాకు షార్జా ఫ్లైట్ ఇచ్చారు. షార్జా వరకు, షార్జా నుండి దుబాయ్ వెళ్ళాం. దుబాయ్ నుండి మళ్ళీ షార్జాకి వచ్చి షార్జా టు హైదరాబాద్ ఫ్లైట్ ఇచ్చిర్రు. రిటర్న్ లో మేము ఆ, షార్జాకి వచ్చినప్పుడు అక్కడ ఒక 1 అవర్ టైం బిఫోర్ వచ్చినామని షాపింగ్ అని తిరిగితే మా మిసెస్ ఒక ఐటమ్ చూసింది గోల్డ్ షాప్ లో. ఎందుకంటే వాళ్ళ గోల్డ్ అంటే ఇంట్రెస్ట్ కనుక ఆ గోల్డ్ షాప్ లో ఒక ఐటమ్ చూపించింది వేలు పెట్టి, నాకు ఇది కావాలి అని అంటే విత్ ఇన్ హాఫ్ 1 అవర్ లో ఎలాంటి ఆలోచన చేయకుండా అది తీసుకొని వెయిట్ చూసి ఎంత అని అడిగితే 5 లక్షల రూపాయలు అన్నారు లీడర్స్. చూడండి, అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆలోచించే స్టేజ్ నుండి హాఫ్ 1 అవర్ లో 5 లక్షలు పేమెంట్ చేసే స్టేజ్కి వచ్చాం లీడర్స్. రియల్లీ గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు లీడర్స్. 5 లక్షల 15 వేలు ఏమైంది ఆ రోజు ఆ గోల్డ్ ఐటమ్ కు. చాలా అంటే ఎంత లైఫ్ చేంజ్ అయిపోయిందంటే ఈ రోజు ఎటన్నా వెళ్ళాలనుకున్న ఖర్చు పెట్టడానికి చెప్తున్నా కదా. మొన్న 10 డేస్ తిరిగి వచ్చాం కదా, కౌంట్ చేసుకోలేదు అమౌంట్ని. ఓన్ వెహికల్లో ఆల్రెడీ పెట్రోల్ కొట్టిస్తూ రూమ్స్ తీసుకుంటూ హోటల్స్, మంచి మంచి హోటల్స్ లో ఆగుతూ స్టే చేస్తూ అలా తిరిగితే నాకు తెలిసి 1.5 ప్లస్ ఖర్చు అయింది. అయినా ఎంజాయ్ చేసాం. చూడండి, అంటే లైఫ్ అనేది అందరికీ వస్తుంది లీడర్స్. ఈ లైఫ్ నా ఒక్కనికి వచ్చిందని కాదు, చాలా మందికి వస్తుంది. దానిని నమ్మకంతో పట్టుకొని ఉంటే మాత్రమే సాధ్యమైంది లీడర్స్. ఈ రోజు నేను నమ్మాను, ఆ రోజు నేను నమ్మాను కనుకనే ఈ రోజు ఇలా ఎక్స్పీరియన్స్ కాగలుగుతున్నాం. డబ్బుల కాడ ఇంట్లో మా దగ్గర అందరికంటే 10,000 పెట్టి ఫోన్ కొనలేని స్టేజీ నుండి ఈరోజు ఐఫోన్ స్టాప్ అంటే 16 Pro Max మొన్న దుబాయ్లో ఒకటి తీసుకున్నాం. 5 లక్షలతో ఆగిపోలేదు లీడర్స్. ఆ రోజు హేమకాంత్ రెడ్డి అండ్ రాజశేఖర్ సారు, రమేష్ సారు, కిరణ్ సారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ, బ- ఈ గంజి పద్మ మేడం, అందరం ఉన్నాం అక్కడ. ఒక 5 లక్షల నక్లెస్ తోటి ఆగిపోలేదు లీడర్స్. ఒక ఐఫోన్ కూడా తెచ్చుకున్నాం. 1,40,000 సింగిల్ పేమెంట్స్. అంటే చూడండి, డబ్బు ఖర్చుకు వెనుకకు రాకుండా ఉండే అవకాశం అనేది వెస్టీజ్ లోనే దొరికింది లీడర్స్. రేపంటూ ఏది తీసుకోవాలన్నా 50 lakhs పెట్టి ఇక్కడ మంచిర్యాలలో నేను ప్లేస్ తీసుకున్నా, ఒక 240 గజాలు ఫ్రెండ్స్. అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి సాధ్యమే ఇది. అందరితోటి సాధ్యం అవుతుంది. అనుకుంటే సాధ్యమైంది, చేస్తే అయింది. ఆ రోజు రిజెక్షన్లు పట్టించుకొని ఉంటే ఈ రోజు నాకు ఇవి వచ్చేది కాదు. ఆ రోజు అందరు నన్ను హేళన చేసిర్రు. ఆ హేళనను పట్టించుకొని ఉంటే నేను ఆగిపోయేవాడిని అక్కడనే, ఇక్కడి దాకా వచ్చేవాడిని కాదు. ఇంకా చాలా సాధించినాం, చాలా ఖర్చు పెడుతున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇదంతా కారణం వెస్టీజ్ ద్వారా లీడర్స్. రియల్ గా వెస్టీజ్ లేకపోతే అంటే లైఫ్ అనేది ఉండకపోతుండే లీడర్స్. ఆలోచించండి, ఆగిపోకండి. రిజెక్షన్స్ వస్తే ఆగిపోకండి. ఎవరైనా హేళన చేసిందని ఆగిపోకండి. చాలా అనుభవాలు అయితే లీడర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టీజ్ లోకి వచ్చినాక చాలా ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. చాలా అనుభవాలు వస్తుంటాయి మనకి ఇక్కడ. ఎన్నో ఎక్స్పీరియన్స్ పొందుతాం. వాటిని నవ్వుతూ సింపుల్ గా తీసుకోండి. నవ్వండి, ఎవరైనా హేళన చేస్తే నవ్వండి. దాన్ని మైండ్కు తీసుకోకండి. మీదిది మీదనే వదిలిపెట్టండి. మైండ్కు తీసుకున్నారా అక్కడనే ఆగిపోతారు. గదే 1,000 రూపాయల, 10,000, 2,000, 5,000 సాలరీస్ కానీ 50,000 అక్కడనే ఆగిపోతారు లీడర్స్. వాటిని రిజెక్షన్స్ ని మీరు పర్సనల్ గా తీసుకున్నారా మీ లైఫ్ ఆగిపోద్ది లీడర్స్. ఎప్పుడైతే వాటిని పర్సనల్ గా తీసుకోకుండా మీ గోల్స్ కోసం, మీ డ్రీమ్స్ కోసం పనిచేస్తారో అప్పుడు లైఫ్ అనేది ఇంకో లెవెల్లో ఉంటది లీడర్స్. చాలా ఎక్స్పీరియన్స్ కావచ్చు. కలిసి పనిచేద్దాం లీడర్స్. ఆగిపోకండి, ఇగోలకు పోకండి. చాలా మంది ఈ మధ్య డిస్టర్బెన్స్ అవుతుంటారు, ఈగోలకు పోతారు. ఈగోలకు పోకండి. ఈగోకు పోతే ఏం రాదు, మన ఉన్నమతి పోతుంది లీడర్స్. మనకేం కావాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం కానీ మనకు ఏం వద్దు అనే దాని మీద కాదు. చాలా మంది ఆలోచించేది ఏంటంటే అవసరం ఉన్న దాన్ని 10% ఆలోచిస్తారు, అవసరం లేని దాని గురించి 90% ఆలోచిస్తారు. లీడర్స్ అది కాదు కావలసింది. మీకు ఏది అవసరమో దాని గురించి ఆలోచించండి.
నెగటివ్ని పక్కకు పెట్టండి, రిజెక్షన్స్ని పక్కకు పెట్టండి, ఈ అలుగుళ్ళు కోపాలు ఇటువంటి పెట్టుకోకండి. సెల్ఫ్గా వర్క్ చేయండి లీడర్స్. సెల్ఫ్గా నేర్చుకోండి, నేర్చుకుంటేనే వర్క్ చేయొచ్చు. ఎప్పుడు అప్లైనే వచ్చి వర్క్ చేయాలి అనేది ఆలోచించకండి, సెల్ఫ్ డ్రైవ్ చేయండి. ఎప్పుడైనా సెల్ఫ్ డ్రైవ్ ఉంటేనే చాలా సుఖవంతంగా ప్రయాణం ఉంటుంది లీడర్స్. ఒకరి మీద ఆధారపడితే వెయిటింగ్ లిస్ట్లో ఏది మనం ట్రైన్లో ఎటన్నా జర్నీ చేయాలంటే 2-3 డేస్ బిఫోర్ అంటే వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా, అది వస్తే వస్తుంది, లేకపోతే లేదు, క్యాన్సిల్ కూడా కావచ్చు సీటు. అదే సెల్ఫ్ డ్రైవ్లో పని చేసామనుకోండి, వెయిటింగ్ లిస్ట్ ఉండదు లీడర్స్. సెల్ఫ్గా పని చేయండి, సెల్ఫ్గా వర్క్ చేయండి, సక్సెస్ అనేది చాలా ఈజీగానే వస్తుంది. ఈజీగా వస్తుంది కదా అని పని చేయకపోతే రాదు, వర్క్ చేయవలసిందే. చేసిన పనికి ఫలితం కొంచెం ముందు వెనుక కావచ్చు, కానీ వచ్చుడు మాత్రం పక్కా రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ నమ్మండి ఫస్ట్. నమ్మకం లేకుండా ఏ పని చేయకండి, నమ్మి చేస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నమ్మితే నిజం, నమ్మకపోయినా నిజం నిజమే. ఓకేనా లీడర్స్? ఆ, ఈ అవకాశం ఇచ్చిన అప్లయన్స్కి, ఫ్రెండ్స్కి, హెల్ప్ లైన్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవీందర్ సార్. ఎక్సలెంట్ సార్, గ్రేట్ సెషన్, గ్రేట్ షో. చాలా ఇన్స్పైరింగ్ గా, చాలా మోటివేషనల్ గా జరిగింది. మెయిన్ ఎక్కడైతే ఛాలెంజెస్ వస్తాయో ఛాలెంజెస్ ని ఎలా తీసుకోవాలి, ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, రైట్, మనం ఎంత సహనంతో ముందుకెళ్ళాలి, ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఎలా తిప్పికొట్టి మన లక్ష్యాన్ని వదలకుండా పనిచేస్తే సక్సెస్ దొరుకుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఒక అద్భుతమైన సెషన్ చేస్తూ చాలా ఇన్స్పైరింగ్ గా, మోటివేషనల్ గా చేశారు. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. ఫర్ ది ఎక్సలెంట్ సెషన్. రైట్ ఫ్రెండ్స్, సెషన్ చాలా అద్భుతంగా వచ్చింది. మాటలు లేవు దానికి, నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. రైట్, ఆల్మోస్ట్ ప్రతి మాటలో సార్ ట్రైనింగ్ లో ప్రతి మాటలో తన సక్సెస్ కనిపించింది, తన పెయిన్ కనిపించింది, తన ఎఫర్ట్ కనిపించింది. సో దట్ మనం సార్ కి ఈరోజు సెషన్ గురించి మనం థ్యాంక్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రైట్, ఒక ముగ్గురికి అవకాశం ఇస్తాము. మీరు హ్యాండ్ రైస్ చేయండి. మీరు 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 సార్తో మాట్లాడాలనుకున్నా, ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, ఏదైనా సజెషన్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు. మీరు హ్యాండ్ రైస్ చేయండి. ఎట్ ద సేమ్ టైము ఈరోజు సెషన్ గురించి ప్రతి ఒక్కరు మీ థ్యాంక్స్ మెసేజ్ కావచ్చు అండ్ మీ ఫీడ్బ్యాక్ కావచ్చు, ఎవ్రీథింగ్ అండి యూ కెన్ షేర్ ఆన్ యువర్ చాట్ అండి. మీ చాట్లో మీరు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, మీ వాట్సాప్ గ్రూప్లలో ఇవ్వచ్చు, మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు. సార్కి డైరెక్ట్గా కూడా మీరు ఫీడ్బ్యాక్ మెసేజెస్ పంపించచ్చు. రైట్, డెఫినెట్గా ఈరోజు సెషన్ చాలా నేర్చుకొని చాలా ఇన్స్పైరింగ్గా ముందుకెళ్ళి మీరు కూడా ప్రతి ఒక్కరు వెస్టీజ్లో హైయెస్ట్ పిన్ లెవెల్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అచీవ్ చేసి అండ్ విఎంసిఎం అచీవ్ చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ రైట్, మీరు హ్యాండ్ రైస్ చేయండి. ముగ్గురికి అవకాశం ఇస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, మీరు హ్యాండ్ రైస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. ఎవరైనా సరే మీ గ్రాటిట్యూడ్ ని, మీ ఫీడ్బ్యాక్ ని ఇవ్వచ్చు. చాట్ అయితే ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్ సెషన్, థ్యాంక్ యూ, గ్రేట్ సెషన్. ఇవన్నీ చాట్ లో వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. రైట్ రైట్, హ్యాండ్ రైస్ చేశారు ఇక్కడ జ్యోత్స్న శ్రీనివాస్ గారు. రైట్, మ్యామ్ మీరు మాట్లాడవచ్చు, మీకు అన్మ్యూట్ అయింది. Morning. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. Sir, really great and inspiring session, sir. అలాగా 12% లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా 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 బాగా నచ్చింది సార్. ఎందుకు అంటే రిజెక్షన్స్ అన్నవి ప్రతి ఒక్కరికి ఉంటే దట్టు ఫస్ట్